ములక్కాడతో రసమండి చేసేద్దామా? స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు, మిరియాలు, జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, 2, 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ రసానికి ఈ పొడివే టేస్ట్ అండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని అరకప్పు కందిపప్పుని వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత ఇదే పప్పులోకి ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని తగినంత సాల్టు, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని 2-3 కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్లేయించుకొని తీసుకోండి. దీన్ని మెత్తగా మెదిపేసుకొని స్టైనర్‌లో వేసుకొని గుజ్జు ఏమన్నా ఉంది అనుకుంటే ఇలా గరిటెతో ఇలాగ అన్నారంటే రసమంతా కిందకి దిగిపోతుందండి. ఈ రసాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక కప్పు చింతపండు రసం కూడా వేసుకొని, ఈ పప్పు రసం కూడా వేసుకొని, మిక్సీ పట్టుకున్న ఈ పొడుము, కొంచెం బెల్లం వేసుకొని మరిగించండి. పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదండీ! దీంట్లో కూడా కొద్దిగా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని, ఇంకా బాగా మరిగించి తీసుకుంటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ రసం రెడీ అండి. వేడి వేడి రైస్‌లోకి పక్కన వడియాలు పెట్టి రసంతో తింటే సూపర్ అండి బాబు.